ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వందల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: దేశంలో 68% మందికి టెక్నాలజీ అందుబాటులో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దళారీ మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం తమదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. కర్నూలు జిల్లా మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం నేడు నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: దేశంలో 68% మందికి టెక్నాలజీ అందుబాటులో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. నిన్న గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆమె మాట్లాడుతూ చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ మనీ వాడుతున్నారన్నారు. 70 సంవత్సరాలుగా ప్రాథమిక అభివృద్ధి ప్రజలకు చేరువ కాలేదని తెలిపారు. కేవలం నగర పౌరులకు మాత్రమే అందుబాటులో ఉన్న సాంకేతికత గత 9 ఏళ్ల నుండి గ్రామాలకు అందుతోందని చెప్పారు. ప్రతి గ్రామానికి 24 గంటల విద్యుత్ అందుతుండటంతో ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూస్తున్నారని తెలిపారు. కోవిడ్ లాక్డౌన్లో జన్ధన్ అకౌంట్ల ద్వారా గృహిణులు ఆర్థిక అవసరాలు తీర్చుకున్నారని, అమెరికా లాంటి దేశాలు కూడా ఇటువంటి విషయాలలో ఆ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డాయన్నారు. ప్రపంచంలో మన దేశానికి మించిన అవకాశాలు మరెక్కడా లేవని విద్యార్థులు గ్రహించాలన్నారు. నూతన శక్తి వనరులపై పరిశోధనలకు ఎంతో అవకాశం ఉందని, అటువంటి వాటిపై విద్యార్థులు దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకులు డాక్టర్ సుబ్బారావు పావులూరి, వింటా ల్యాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎస్పీ వాసిరెడ్డి, ప్రముఖ చెస్ క్రీడాకారిణి పద్మశ్రీ కోనేరు హంపిలకు వారి వారి రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర మంత్రి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. సమిష్టి కృషి సమన్వయంతో శ్రీవారి సాలకట్ల నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతమైనట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నిన్న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి అన్నమయ్య భవనంలో భూమన కరుణాకర్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీవారి కృపతోనే బ్రహ్మోత్సవాలు విజయవంతం చేశామని, భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. 15 రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక కళా బృందాలు భక్తులను అలరించాయని పేర్కొన్నారు. హిందూ ధార్మిక వ్యాప్తి, హైందవ ప్రజాహితం కోసం టీటీడీ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. దళారీ మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం తమదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. నిన్న పార్వతీపురం నియోజకవర్గంలో సామాజిక సాధికార సన్నాహక సమీక్ష సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని, జరిగిన సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు మరింత వివరంగా చెప్పాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో దళారీ మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ప్రపంచ పోలియో దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యంతో ప్రతి ఏటా అక్టోబర్ 24వ తేదీన ప్రపంచ పోలియో దినాన్ని అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్లకు దసరా సెలవులు ఈ రోజుతో ముగియనున్నాయి. అక్టోబర్ 14 నుండి 24వ తేదీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులివ్వగా రేపటి నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అటు తెలంగాణలో రేపటి వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులుండనుండగా ఎల్లుండి నుండి తిరిగి ప్రారంభమవుతాయి. రాష్ట్ర అభివృద్దే తమకు ముఖ్యమని, ప్రజలకు భరోసా ఇచ్చేందుకే కలిశామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాన్ని నిన్న రాజమహేంద్రవరంలో నిర్వహించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉండాలో, ఎలా కలిసి పనిచేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు. కాగా నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కర్నూలు జిల్లా దేవరగట్టు మాళమల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం నేడు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వీరనాగప్ప, సోమప్ప తెలిపారు. బన్నీ ఉత్సవం మంగళవారం రాత్రి జరపడానికి ఆలయ నిర్వాహకులు, అర్చకులు, పూజారులు నిర్ణయించి ముహూర్తాలు కూడా పెట్టినట్లు వివరించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలిరానున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నంబర్కు ఈ నెల 27వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. భారత క్రికెట్ దిగ్గజం టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ ఇక లేరు. ఆయన వయసు 77 సంవత్సరాలు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. ఎడమ చేతివాటం స్పిన్ బౌలింగ్తో ఆయన క్రీడాభిమానులకు ఎన్నో చిరస్మరణీయ క్షణాలను అందించారు. ఆయన భారత్ తరపున 1966 నుండి 1979 వరకు ఆడారు. 67 టెస్టుల్లో 266 వికెట్లు తీశారు. 22 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించారు. 10 వన్డేల్లో ఆడి 7 వికెట్లు తీశారు. అప్పట్లో భారత్ నుంచి అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరుగా ప్రసిద్ధిగాంచారు. స్పిన్ బౌలింగ్ రివల్యూషన్ రూపశిల్పులలో ఒకరుగా క్రికెట్లో తనదైన ముద్ర వేసుకున్నారు. బిషన్ సింగ్ బేడీ 1976లో పంజాబ్లోని అమృత్సర్లో జన్మించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న అభిరుచి అచంచలమైందని, స్పిన్ బౌలింగ్తో భారత్కు పలు చిరస్మరణీయ విజయాలు అందించడంలో కీలకంగా వ్యవహరించారని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తదితరులు ట్విట్టర్లో సంతాపం తెలియజేశారు. క్రికెట్ వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్పై ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 1 ఓవర్ మిగులుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు రహ్మనుల్లా గుర్బాజ్ 65, ఇబ్రహీం జాద్రాస్ 74, రహ్మద్ షా 77, అష్మతుల్లా షాహిదీ 48 పరుగులు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడగా 2 మ్యాచ్లలో విజయం సాధించి 4 పాయింట్లు దక్కించుకుంది. పాకిస్తాన్ కూడా 5 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లలో ఓటమి పాలై 4 పాయింట్ల వద్దే నిలిచిపోయింది. వాతావరణం. పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైనట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది క్రమంగా తుపానుగా, అనంతరం తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నట్లు పేర్కొంది. రేపు బంగ్లాదేశ్లో తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాల్లో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో చలికాలం ప్రారంభమైంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరుకున్నాయి. ఉదయాన్నే పొగమంచు కమ్మేస్తోంది. హనుమకొండలో సాధారణం కన్నా 2.7 డిగ్రీలు తగ్గి కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్లో 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈరోజు ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ దేశాల మధ్య మైత్రి సంబంధాలు పెంపొందించడం, అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడడం, దేశాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయడం వంటి లక్ష్యాలతో 1945 అక్టోబర్ 24వ తేదీన ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజును ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా పాటిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో 68% మందికి టెక్నాలజీ అందుబాటులో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో దళారీ మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం తమదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రపంచ పోలియో దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. కర్నూలు జిల్లా దేవరగట్టు మాళ మల్లేశ్వర స్వామి బన్నీ ఉత్సవం నేడు నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.